దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. ఇది నా దేవుని వాక్యము లేదా వాగ్దానం. 17వ కీర్తనలో 3వ వాక్య భాగం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నన్ను నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దేవుని విషయంలో దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నన్ను దర్శించావు నైట్లో, నన్ను పరిశీలించినావు నా దగ్గరకు వచ్చి నైట్లో, కానీ నా విషయంలో నీకు ఎలాంటి దురాలోచన ఎలాంటి కనబడలేదు. దేవునికి మనమంతగా సమీపంగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఏ మనుషుడైనా ఇలా చెప్పగలడా? నా ఎడల నా విషయంలో నీకు ఏ దురాలోచన కనబడదు, నేనంత సిన్సియర్గా, అంత జెన్యున్గా నేను ఉన్నాను, నువ్వు నన్ను దర్శించావు, నాలో ఏ తప్పు ఏ పాపం మీకు కనబడలేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాను అని దావీదు గారు అంటున్నాడు. అది సాధ్యమా? అసలు యాక్చువల్గా ఏ మనిషికి కూడా అది అసాధ్యమే. మరి దావీదు గారు ఏంటి, నాలో ఏ తప్పు పొరపాటు పాపము మీరు కనుగొనలేకపోయారు, మీరు చూడలేకపోయారు అంటే నేను అంత పర్ఫెక్ట్గా ఉన్నానని కదా అర్థం. అయితే మనం ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం నుంచి మీకు దాని ఆన్సర్ చెప్తాను. కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన 34వ కీర్తన చివరి వాక్యము 22వ వాక్యము. ఈ 22వ వాక్యంలో కూడా 2వ భాగం, మళ్ళీ అది కూడా, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఇది మ్యాటర్. 17వ కీర్తనలో 3వ వాక్యానికి ఆన్సర్. మనమందరం అనుకుంటాము దావీదు గారిలో దేవుడే తప్పు చూడలేకపోయాడు, అంత పర్ఫెక్ట్గా దావీదు గారు ఉన్నాడు, మనం అలాగ ఉండాలి అని ప్రయత్నం చేస్తాము, కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఏ మనిషి కూడా ఏ తప్పు లేకుండా ఉండలేడు. దీనికి ఇంకొక ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 10వ వాక్య భాగం మీరు చూడండి, బైబుల్ రెఫరెన్స్ చూడండి టైం తీసుకొని. అక్కడ ఏం రాయబడుతుందో తెలుసా? మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. గోడ మీదనే ఉంటుంది, మనలో ఉండదు. మనలో దేవుని వాక్యం ఉండాలంటే ఆ మాట గమనించండి. మనము పాపము చేయలేదని చెప్పుకున్నట్లయితే అంటే మనం పాపము చేసే స్వభావం కలిగిన వారమే అని అర్థం. మనం పాపము లేని వారము కాదు, పాపము చేయని వారము కాదు, రెండు. అయితే ఇక్కడ దావీదు గారి యొక్క ఇంటెన్షన్ ఏందో అంటే తన ప్రతి పాపాన్ని దేవునికి అప్డేట్ చేస్తున్నాడు. అది పాయింట్. ఆయన దృష్టికి, ఆయన మనసుకు కలిగినదంతా దేవునికి చెప్తున్నాడు. ఆయన దృష్టికి రాకుండా ఉన్న పాపము విషయంలో 139వ కీర్తన చూడండి. ఇప్పుడు 139వ కీర్తనలో ఏమని రాయబడితే చివరి 2 వాక్య భాగాలు 23, 24లో, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నాము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అంటున్నాడు. అప్పుడే కదా పరీక్షించింది 17వ వాక్యంలో, అప్పుడే కదా పరిశోధన చేసింది, అప్పుడే కదా ఒక సర్టిఫికెట్ ఇచ్చిండు దేవుడు, నీ విషయంలో నాకు ఏ దురాలోచన కనబడలేదని. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు, నన్ను పరిశోధించమని కదా. మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన దృష్టికి కలిగిన ప్రతి దోషము పాపమును దేవునికి అప్డేట్ చేసడమే ఆయన దృష్టిలో మనము పరిశుద్ధులము, నీతిమంతులము. కీర్తన 34:22వ వాక్యం ఆధారము. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా, దొంగలుగా, పాపులుగా, శాపగ్రస్తులుగా ఎంచబడరు. అందుకని దృష్టికి నేను ఏ దురాలోచన చేసిన వాడిని కాను అని అంటున్నాడు. కానీ ప్రతి పాపము, ప్రతి దోషము నీ మనసుకు కలిగింది, ఆయన అప్డేట్ చేయండి. నీకు మనసుకు పాపము లేదని తోచిన దాని అంతటినీ 139 కీర్తన 23-24 ప్రకారంగా అప్డేట్ కండి. అలాంటి కృప
ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యంకై స్తోత్రం. నీ వాక్యంలో నుండి ఎన్నో విషయాలను మాకు బయలుపరుస్తున్నారు. నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. నీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.